సో చాలామందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలంలో ఈ 2025 ఇయర్లో మంచి హై డిమాండ్ జాబ్స్ ఏంటివి ఇండియాలో, స్పెషల్గా మన ఇండియాలో హై డిమాండ్ జాబ్స్ ఏంటంటే ఫస్ట్ది వెబ్ డెవలపర్ అండి. ఇక్కడ వెబ్ డెవలపర్ అంటే మీకు ఫుల్ స్టాక్ డెవలపర్ కావచ్చు, ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కావచ్చు. ఎందుకు వెబ్ డెవలపర్స్ అనేవి అంత డిమాండ్ ఉంటాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే, సో మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అది కన్ఫామ్గా ఒక వెబ్సైట్ ఆర్ అప్లికేషన్స్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది, సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలి. సో దానికి వెబ్ డెవలపర్స్ కన్ఫామ్గా అవసరం అవుతారు. అది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్, సో వాట్ ఎవర్. ఓకే, అండ్ సెకండ్ ఏంటంటే డేటా సైన్స్ జాబ్ రోల్స్, మెషిన్ లెర్నింగ్ జాబ్ రోల్స్ అంత డిమాండ్. అంటే ఇప్పుడు మీరు ఏ డొమైన్, ఏ సెక్టర్ అని తీసుకోండి, ఫైనాన్షియల్ దగ్గర నుంచి హెల్త్ కేర్ డొమైన్ వరకు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆర్గనైజేషన్ ఆర్ బిజినెస్ యొక్క ఇన్సైట్స్ తెలుసుకోవాలని చూస్తుంటారు. సో అందువల్ల ఈ టెక్నాలజీ యూజ్ చేసి వాడి యొక్క కంపెనీ యొక్క ప్రెడిక్టివ్ అండ్ అనాలిసిస్ చేయడం, రిపోర్ట్స్ తీసుకోవడం, ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళ బిజినెస్ గ్రోత్ని చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఈజీ వేలో అయిపోతుంటాయి. అండ్ వాళ్ళ బిజినెస్ గ్రోత్ కూడా ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ డెవాప్స్ అంటారు. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్ కూడా ఎందుకు అంత డిమాండ్ అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా అన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ప్రెమిసెస్లో మెయింటైన్ చేస్తున్నాయో వాళ్ళ డేటా అంతా కూడా క్లౌడ్లోకి అడాప్షన్ అవుతున్నారు. ఎక్కువగా అయితే మీరు AWS, అజూర్, GCP ఎక్కువగా విని ఉంటారు. సో వీటిలో ఈ క్లౌడ్ కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్స్ ఏంటంటే క్లౌడ్ ఇంజనీర్ అంటారు, డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్ కన్సల్టెంట్ అంటారు. నెక్స్ట్ది మొబైల్ అప్లికేషన్ డెవలపర్ అని. సో ప్రజెంట్ ఏవైతే వెబ్సైట్స్ అన్ని మెయింటైన్ చేస్తుంటారో ఆ వెబ్సైట్స్ని డెస్క్టాప్ ఓరియంటెడ్ కాకుండా అప్లికేషన్స్ లాగా, యాప్స్ లాగా కూడా ప్రతి కంపెనీ వాళ్ళ బిజినెస్ని అప్లికేషన్ ఫామ్లో కూడా తీసుకొస్తుంటుంది అనమాట. సో ఈ అప్లికేషన్స్ని, యాప్స్ని డెవలప్ చేయడానికి ఎక్కువగా మనం ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ కానీ ఆర్ ఫ్లట్టర్ డెవలపర్ అని అంటారు. సో ఇవి ఎక్కువగా డిమాండ్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మొబైల్ అప్లికేషన్ డెవలపర్ కూడా మంచి డిమాండే ఉంటుంది. నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే సర్వీస్ నౌ డెవలపర్ కూడా చాలా మంచి డిమాండ్ ఉందండి. సో ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తుంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఫర్ గ్లోబల్ క్లయింట్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో దీనికి సర్వీస్ నౌ డెవలపర్ అని, సర్వీస్ నౌ అడ్మిన్ అని, ఓకే ఫంక్షనల్ కన్సల్టెంట్ అని ఇలా కొన్ని జాబ్ రోల్స్ ఉంటాయి. ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న జాబే. నెక్స్ట్ది డేటా అనలిస్ట్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ అంటారు. ఇవి కూడా మంచి డిమాండ్ ఉన్నాయి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మన luckyhiteup.com వెబ్సైట్కి వెళ్ళండి. కెరీర్ గైడెన్స్ ఆప్షన్ ఉంటుంది, స్లాట్ బుక్ చేసుకోండి, మీ డౌట్స్ క్లియర్ చేస్తాను.